యాక్సిలరేషన్ ఆల్రెడీ మనకి వెలాసిటీ అంటే ఏంటో తెలుసు. వెలాసిటీ అనేది ఒక వెక్టార్ అని తెలుసు. నెక్స్ట్ వెలాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? డిస్ప్లేస్మెంట్ నుంచి వచ్చింది. చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్లో వచ్చే చేంజ్నే మనం ఏమంటాం? వెలాసిటీ అంటాం. అలాగే వాట్ ఈస్ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. చేంజ్ ఇన్ సింపుల్గా చెప్పాలంటే వన్ లైన్లో చెప్పాలి అంటే యాక్సిలరేషన్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీలో వచ్చే చేంజ్నే మనం యాక్సిలరేషన్ అంటాం. సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు దేంతో డినోట్ చేస్తాం? యాక్సిలరేషన్ని స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. యాక్సిలరేషన్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఆ వెలాసిటీ ఏ టైంలో చేంజ్ అవుతుంది, ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో చేంజ్ అవుతుంది అన్నది మనం తీసుకునే టైం. సో యాక్సిలరేషన్ ఏ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో ఇప్పుడు యాక్సిలరేషన్ అనేది వెలాసిటీ స్కేలార్ అవుతుందా, వెక్టార్ అవుతుందా? వెలాసిటీ ఏంటి? వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు? ఇది మ్యాగ్నిట్యూడ్ మీద యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ మీద రెండింటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వెలాసిటీని మనం ఏమని చెప్పుకుంటాం? ఒక వెక్టార్ క్వాంటిటీ అని చెప్తాం. టైం అనేది స్కేలార్ క్వాంటిటీ. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కాబట్టి టైంని మనం ఏమని చెప్తాం? స్కేలార్ క్వాంటిటీ అని చెప్తాం. సో యాక్సిలరేషన్, ఇప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది? వెక్టార్ అవుతుందా, స్కేలార్ అవుతుందా? సో యాక్సిలరేషన్ ఫార్ములాలో చూస్తే మనకి, డెఫినేషన్లో చూస్తే మనకి రెండు ఉన్నాయి. వెలాసిటీ వెక్టార్ టర్మ్ ఉంది, స్కేలార్ టర్మ్ ఉంది. సో అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది? వెక్టార్ అవుతుందా, స్కేలార్ అవుతుందా? వెక్టార్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన డెఫినేషన్లో లేదా మనకున్న ఫార్ములాలో ఒక క్వాంటిటీ అన్నా సరే డైరెక్షన్ మీద డిపెండ్ అయితే టోటల్ మొత్తం ఆ క్వాంటిటీ అంతా డైరెక్షన్ మీద డిపెండ్ అవుతున్నట్టే. సో ఇక్కడ వెలాసిటీ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అయ్యే టర్మ్ కాబట్టి సో యాక్సిలరేషన్ కూడా మనకి దేని మీద డిపెండ్ అవుతుంది? డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఏ ఆబ్జెక్ట్స్కి యాక్సిలరేషన్ ఉందని చెప్పుకుంటాం మనం? ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో మనకి ఏముండాలి? వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. వెలాసిటీ చేంజ్ అవ్వాలి అంటే త్రీ కేసెస్లో చేంజ్ అవుతుంది. ఒకటి ఏంటి? డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు, ఇంకొకటి దాని యొక్క స్పీడ్ చేంజ్ అయినప్పుడు. సో డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు లేదా మ్యాగ్నిట్యూడ్ అంటే స్పీడ్. వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ దేని గురించి చెప్తుంది? స్పీడే కదా. స్పీడ్ చేంజ్ అయినప్పుడు లేదా బోత్ రెండు చేంజ్ అయినప్పుడు, ఈ మూడిట్లో ఏ కేసులో అయినా సరే వెలాసిటీలో చేంజ్ వస్తే మనకి యాక్సిలరేషన్ అనేది ఉంది అని చెప్తాం. సపోజ్ యాక్సిలరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక స్టోన్ తీసుకున్నాం. ఒక స్టోన్ తీసుకొని లేదా ఒక బాల్ని తీసుకొని అప్వర్డ్స్ త్రో చేసామనుకోండి. ఫస్ట్ ఏమవుతుంది? ఆ బాల్ అనేది ఫస్ట్ సెర్టెన్ డిస్టెన్స్ స్పీడ్గా మూవ్ అవుతుంది. పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఆ స్పీడ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఒక పర్టికులర్ పాయింట్ రీచ్ అయిన తర్వాత, మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది? దాని యొక్క వెలాసిటీ అనేది జీరోకి ఈక్వల్ అయిపోతుంది. ఆ స్పీడ్ ఆర్ వెలాసిటీ అనేది జీరోకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ అప్వర్డ్స్ వెళ్ళే కొద్దీ స్పీడ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి యాక్సిలరేషన్ ఉన్నట్టే కదా. సో పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందమ్మా? దాని యొక్క స్పీడ్ వెలాసిటీ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ వస్తుంది. అదే స్టోన్ మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత అక్కడే ఉండిపోతుంది కదా. అగైన్ మళ్ళీ గ్రౌండ్ని రీచ్ అవుతుంది కదా, డౌన్వర్డ్స్ పడుతుంది కదా. సెర్టెన్ హైట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ టువర్డ్స్ ది గ్రౌండ్ ట్రావెల్ చేస్తుంది కదా. సో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ జీరో నుంచి వెలాసిటీ మళ్ళీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా డైరెక్షన్ మారుతుందా? మారట్లేదు. కానీ స్పీడ్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో అంటే ఆబ్జెక్ట్కి ఏమున్నట్టు? మనకి యాక్సిలరేషన్ ఉన్నట్టు. సో పైకి వెళ్ళే కొద్దీ యాక్సిలరేషన్ ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. సో కిందకు వచ్చేసరికి యాక్సిలరేషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో మనం ఒక స్టోన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అప్వర్డ్స్ త్రో చేసినప్పుడు ఏమవుతుంది? దాని యొక్క స్పీడ్ చేంజ్ అవుతూ వస్తుంది. either ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దాన్ని యాక్సిలరేషన్ అంటాం. అన్ని కేసెస్లోని వెలాసిటీ పెరగాలని లేదు కదా. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఫస్ట్ 10 meters per second స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. ఆఫ్టర్ దట్ 20 meters per second స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు అండ్ 30 meters per second స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు అనుకోండి. సో ఫస్ట్
ఈచ్ కేసులో ఏమవుతుంది 10 meters per second స్పీడ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో యూనిఫామ్గా ఏమవుతుంది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో దాన్ని ఏమంటాం యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటాం. అంటే ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో యూనిఫామ్ యాక్సిలరేషన్తో పర్సన్ అనేవాడు మూవ్ అవుతున్నాడు. ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. సో అదే వ్యక్తి స్పీడ్ ఏం చేస్తున్నాడు రివర్స్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు స్పీడ్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, దాన్ని డీయాక్సిలరేషన్ అంటాం. డీయాక్సిలరేషన్ అంటే స్పీడ్ పెరుగుతూ ఉంటే దాన్ని యాక్సిలరేషన్ అంటాం. స్పీడ్ తగ్గుతూ వస్తే ఏదన్నా సరే చేంజ్ వచ్చినట్టే కదా, స్పీడ్లో పెరిగినా చేంజ్ వచ్చినట్టే, తగ్గినా చేంజ్ వచ్చినట్టే. సో వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తే దాన్ని మనం యాక్సిలరేషన్ అంటాం, స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. అదే వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతూ వస్తే దాన్ని డీయాక్సిలరేషన్ అంటాం. వెలాసిటీ డిక్రీజ్ అవుతూ వస్తే దాన్ని మనం డీయాక్సిలరేషన్ అంటాం. డీయాక్సిలరేషన్ని దేంతో డినోట్ చేస్తాం మైనస్ ఏతో డినోట్ చేస్తాం. నెగిటివ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనం నెగిటివ్ సైన్తో డినోట్ చేస్తాం, మైనస్ ఏ అని డినోట్ చేస్తాం. దాన్ని డీయాక్సిలరేషన్ అంటాం. డీయాక్సిలరేషన్. సో ఇలా ప్రతి ఆబ్జెక్టు దాని యొక్క స్పీడ్ వెలాసిటీతో పాటు ఆ వెలాసిటీలో ఏమైనా చేంజ్ వచ్చింది అంటే యాక్సిలరేషన్ ఉంటుంది. అంటే యాక్సిలరేషన్ దేని గురించి చెప్తుంది, ఆబ్జెక్ట్ అనేది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అన్నది ఆ ఆబ్జెక్ట్ యొక్క యాక్సిలరేషన్ మీద లేదా డీయాక్సిలరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏదన్నా ఆబ్జెక్ట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది లేదా ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అన్నది మనకి యాక్సిలరేషన్ చెప్తుంది. ఈ యాక్సిలరేషన్ని మనం ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ యూస్ చేసి మనకి 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఈక్వేషన్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ మోషన్. సో యూనిఫామ్ యాక్సిలరేషన్లో ఉన్నప్పుడు మనకి 3 ఫార్ములాస్ని డిరైవ్ చేశారు. యాక్సిలరేషన్ని బేస్ చేసుకొని మనకి 3 ఫార్ములాస్ ఉంటుంది. అసలు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని కూడా అంటాం. వెరీ ఇంపార్టెంట్ 3 ఫార్ములాస్. ఆ 3 ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు వాటిని ఎలా డిరైవ్ చేయాలో చూద్దాం. ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్. యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే అక్కడ ఏమవుతుంది స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ రావాలి. స్పీడ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ రావాలి, ఆర్ ఎల్స్ కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ రావాలి. లేదంటే స్పీడ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉండాలి, దాని యొక్క డైరెక్షన్ మాత్రమే చేంజ్ అవుతూ ఉండాలి. ఈ 2 కేసెస్ని మనం యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ అనే చెప్పుకోవచ్చు. సో ఒక వెహికల్ తీసుకున్నాం, సపోజ్ ఏదైనా ఒక వెహికల్ అనేది సమ్ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్కి మూవ్ అవుతుంది అనుకోండి. అది మూవ్ అవుతున్నప్పుడు సెర్టెన్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది కదా. సో దాని ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ని, దాంట్లో వచ్చిన పొజిషన్లో వచ్చిన చేంజ్ని మనం ఏమంటాం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఆ డిస్ప్లేస్మెంట్ని దేంతో డినోట్ చేస్తాం ఎస్తో డినోట్ చేస్తాం. అండ్ మనం తీసుకున్న టైం అట్ పర్టికులర్ టైం టీ అనే టైం దగ్గర తీసుకున్నాం. అండ్ ఇనీషియల్గా వెహికల్ యూ అనే వెలాసిటీతో స్మాల్ యూ అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. దాని యొక్క వెలాసిటీని మనం స్మాల్ యూ అని కన్సిడర్ చేసుకున్నాం. ఆఫ్టర్ సమ్ టైం మనం తీసుకునే టైం ఈ పర్టికులర్ టైంలోనే కదా మనం కన్సిడర్ చేస్తున్నాం. అక్కడికి వచ్చేసరికి దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంది వి అనే వెలాసిటీ ఉంది. అంటే వి అనేది ఫైనల్ వెలాసిటీ. సో యూ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ v equal to final velocity, s equal to displacement. పొజిషన్లో వచ్చిన చేంజే కదా. సో ఎంత చేంజ్ వచ్చింది s అనే డిస్టెన్స్ చేంజ్ వచ్చింది. సో s ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ t ఈక్వల్ టు స్మాల్ t అంటే టైం, మనం తీసుకున్న పర్టికులర్ టైం, మనం కన్సిడర్ చేసిన టైంలో వచ్చిన చేంజెస్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈ మూడిటికి అండ్ ఏ ఈక్వల్ స్మాల్ ఏ ఈక్వల్ టు యాక్సిలరేషన్. సో వెలాసిటీలో చేంజ్ వచ్చింది కాబట్టి ఏమున్నట్టు ఆబ్జెక్ట్కి యాక్సిలరేషన్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ 5 టర్మ్స్కి మనం రిలేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ 5 టర్మ్స్ ఒకదానికొకటి ఎలా రిలేట్ అవుతున్నాయో ఆ రిలేషన్స్ని మనం
సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆ 3 ఈక్వేషన్స్ ఏంటి? v = u + at. సెకండ్ ఈక్వేషన్ వచ్చి s = ut + ½ at². థర్డ్ ఈక్వేషన్ వచ్చి v² - u² = 2as. సో ఈ మూడు ఏం చెప్తున్నాయి? మనం తీసుకున్న టర్మ్స్ ఇనీషియల్ వెలాసిటీకి, ఫైనల్ వెలాసిటీకి, డిస్ప్లేస్మెంట్కి, టైంకి, యాక్సిలరేషన్కి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటో చెప్తున్నాయి. సో వీటిని ఏమంటాం? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్. సో ఈ మూడు ఈక్వేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ అమ్మ. మీకు దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఏ ప్రాబ్లంకి ఏ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి అన్నది మనకి ముందు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ వెలాసిటీకి, ఇనీషియల్ వెలాసిటీకి, యాక్సిలరేషన్కి, టైంకి ఇచ్చాడు రిలేషన్, ఇచ్చాడు అనుకోండి టర్మ్స్. ఇక్కడ ఎస్తో ఏం సంబంధం లేదు కదా, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఇచ్చాడు. అప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? s = ut + ½ at² ఫార్ములా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి టైంకి సంబంధించి ఏ టర్మ్ ఇవ్వలేదు, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనుకోండి, అప్పుడు టైంకి సంబంధించింది ఏం లేదు కదా ఈ ఫార్ములాలో. సో అప్పుడు మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని డిస్ప్లేస్మెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే వాడు ఇచ్చిన గివెన్ దట్ ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలో డిసైడ్ చేసుకొని యూజ్ చేస్తున్నాం. సో ఈ 3 ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాటి డెరివేషన్ కూడా ఇంపార్టెంటేనా. సో ఇప్పుడు ఈ డెరివేషన్ ఏంటో చూద్దాం. ఈ 3 ఫార్ములాస్ ఎలా వచ్చినాయో, ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి? v = u + at. ఫస్ట్ యాక్సిలరేషన్ అంటే ఏంటి అసలు? యాక్సిలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? యాక్సిలరేషన్ అంటే స్మాల్ a, చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఈ కేసు చూసుకున్నాం కదా, మనం ఒక వెహికల్ని తీసుకున్నాం కదా, ఇనీషియల్ వెలాసిటీ u అని, ఫైనల్ వెలాసిటీ v అని తీసుకున్నాం. సో ఎంత చేంజ్ వచ్చింది వెలాసిటీలో? u వెలాసిటీ నుంచి ఫైనల్ పాయింట్కి వచ్చేసరికి v వెలాసిటీ వరకు చేంజ్ వచ్చింది. అంటే u వెలాసిటీ ఉండేది v వెలాసిటీకి వచ్చింది. సపోజ్ ఫస్ట్లో 10 km/h ఉందనుకో, ఇక్కడికి 30 km/h, అంటే చేంజ్ అయింది కదా వెలాసిటీ. సో ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ. సో ఇనీషియల్ వెలాసిటీ దేంతో డినోట్ చేస్తున్నాం మనం? స్మాల్ యూతో డినోట్ చేస్తున్నాం. ఫైనల్ వెలాసిటీని వీతో డినోట్ చేస్తున్నాం. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఎలా తెలుస్తుంది మనకి? ఎంత చేంజ్ అయిందంటే v - u చేస్తే తెలుస్తుందా? v - u చేస్తే మనకి ఎంత వెలాసిటీ చేంజ్ అయిందో తెలుస్తుంది కదా. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? v - u బై టైం అంటే t, స్మాల్ t. సో దీన్ని టీని ఇటు సైడ్కి తీసుకురావచ్చా? ఏమవుతుంది? at = v - u. ఫ్రమ్ దిస్ v = ఏం రాసుకోవచ్చు మనం? ప్లస్ మైనస్ ఉంది, అటు సైడ్కి వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. సో at u + at = v. సో వచ్చిందా ఫస్ట్ ఈక్వేషన్? v = ఏంటి ఫస్ట్ ఈక్వేషన్? v = u + at. చాలా ఈజీ. ఫస్ట్ యాక్సిలరేషన్ అంటే ఏంటో రాసుకుంటాం. దాని నుంచి మనకి ఏం కావాలి? v కావాలి కాబట్టి v టర్మ్ని ఒకవైపు ఉంచుకొని రిమైనింగ్ టర్మ్స్ అన్నీ అదర్ సైడ్కి తీసుకుంటాం. సో దాని నుంచి మనకి v = u + at వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ తెలుసుకునే ముందు మనకి యావరేజ్ వెలాసిటీ ఏంటో తెలియాలి. యావరేజ్ వెలాసిటీ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. సో అది డెరైవ్ చేయడానికి ముందు మనకి ఇంకో టర్మ్ తెలియాలి. సెకండ్ ఈక్వేషన్ డెరైవ్ చేయడానికి మనకి ఇంకో టర్మ్ తెలియాలి, అది యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ మీన్స్ ఏదన్నా 2 టర్మ్స్ ఇచ్చి మనం యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకోండి.
ఏం చేస్తాం, ఆ 2 టర్మ్స్ ప్లస్ చేసి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో బై ఆ టర్మ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, యూనిఫామ్ యాక్సిలరేషన్ కదా. సో వెలాసిటీస్ ఏమవుతాయి, కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ వస్తాయి. సో యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది, ఏ పాయింట్లో తీసుకున్నా ఈ రెండింటిని సమ్ చేసి బై 2 చేస్తే మనకి యావరేజ్ వెలాసిటీ వస్తుంది. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఏం రాసుకోవచ్చు మనం, v ప్లస్ u బై 2. ఇప్పుడు 2 నెంబర్స్ ఇచ్చాడు, 10, 30 ఇచ్చి ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు అనుకోండి, మనం ఏం చెప్తాం, 10 ప్లస్ 30 బై 2 చేస్తాం. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బై 2 చేస్తాం. సో 10 ప్లస్ 30 అంటే 40 బై 2 ఏమొస్తుంది మనకి, 20 వస్తుంది. సో అలాగే మనకి 2 వెలాసిటీస్ ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు. దాని నుంచి యావరేజ్ వెలాసిటీ అంటే ఇనీషియల్ వెలాసిటీకి ఫైనల్ వెలాసిటీకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో v ప్లస్ u బై 2 అని రాసుకుంటున్నాం. కానీ మనకి ఫార్ములా నుంచి ఇంతకుముందు ఆల్రెడీ మనం యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ చదువుకున్నాం కదా. యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో మనకు తెలుసు. సో దాని నుంచి మనకి యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. యావరేజ్ వెలాసిటీ అంటే మనకు ఆల్రెడీ తెలిసిన దాని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది, ఎస్ డిస్ప్లేస్మెంట్ అయింది. డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది, ఎస్ వచ్చింది. సో ఎస్ బై టైం అంటే మనం ఎంత టైం పీరియడ్ తీసుకున్నాం, స్మాల్ టీ టైం పీరియడ్ తీసుకున్నాం. సో ఎస్ బై టీ. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ ఏమని రాసుకోవచ్చు, ఎస్ బై టీ అని రాసుకోవచ్చు. సరిపోయిందా. ఈ రెండు మనకి యావరేజ్ వెలాసిటీస్ అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ని కూడా ఈక్వల్ చేయొచ్చా. సో ఎస్ ఈక్వల్ టు ఎస్ బై టీ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై 2 రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఎల్హెచ్ఎస్లు ఎలాగో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ని కూడా మనం ఈక్వల్ చేసాం. సో ఎస్ ఈక్వల్ టు ఎస్ పెట్టి మనకు ఆల్రెడీ వి ఈక్వల్ టు ఏమని తెలుసు, ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి వి ఈక్వల్ టు ఏమని తెలుసు, ఇంతకుముందు డెరైవ్ చేసాం కదా ఈక్వేషన్ 1. వి ఈక్వల్ టు ఏం తెలుసు, యూ ప్లస్ ఏటీ అని తెలుసు. సో ఇప్పుడు ఈ వి ప్లేస్లో మనం యూ ప్లస్ ఏటీని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో యూ ప్లస్ ఏటీ ప్లస్ ఆల్రెడీ ఇక్కడ యూ ఉంది కదా, బై యూ బై 2. సో ఎస్ బై టీ ఈక్వల్ టు ఏమొచ్చింది, యూ ప్లస్ యూ ఏమవుతుంది, యూ ప్లస్ యూ ఏమవుతుందమ్మా, 2u అవుతుంది కదా. యూ ప్లస్ యూ, యూ ఇంటూ యూ అంటే యూ స్క్వేర్ అవుతుంది. యూ ప్లస్ యూ ఏమవుతుంది, 2u అవుతుంది. 2u ప్లస్ టీ బై 2. సో 2u ప్లస్ టీ బై 2 వచ్చింది. డినామినేటర్ని సపరేట్గా రాయండి. సో 2u బై 2 ప్లస్ టీ బై 2. సో ఎస్ బై టీ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి, యూ ప్లస్ టీ బై 2 కావాలి. మనకు ఇప్పుడు ఏం కావాలి, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఎస్ టర్మ్ ఒకటే కావాలి, టీ మనకు అవసరం లేదు. సో టీని ఏం చేస్తున్నాం మనం, అటు సైడ్కి తీసుకెళ్తున్నాం. సో ఇటు డివైడ్ చేస్తున్న అటు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. సో ఎస్ ఈక్వల్ టు యూటీ, టీ ఇటు వచ్చింది కదా, యూ ఇంటూ టీ ప్లస్ అగైన్ మళ్ళీ టీ ఇంటూ టీ ఏమవుతుంది, టీ స్క్వేర్ బై 2 ఉంది కదా, దాన్ని ఏమని రాసుకోవచ్చు, హాఫ్ అని చదవచ్చా. అంటే చదవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి హాఫ్ టీ స్క్వేర్ అని చదువుతున్నాం అంతే. టీ స్క్వేర్ బై 2 అని చెప్పినా అదేం తప్పు కాదు. సో ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఈక్వేషన్ 2 వచ్చేంటి మనకి, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో మనకి యావరేజ్ వెలాసిటీస్కున్న ఫార్ములాస్ని రాసుకున్నాం. ఫస్ట్ రాసుకొని ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ కాబట్టి మనం ఆర్హెచ్ఎస్ని కూడా ఈక్వేట్ చేసాం. సో ఎస్ బై టీ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై 2 వచ్చింది. సో ఆల్రెడీ మనకి వి అంటే ఏంటో తెలుసు ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి మనకి
వి అంటే ఏంటో తెలుసు, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అని తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. చేసి యూ ప్లస్ యూ ఏమవుతుంది 2u అవుతుంది ప్లస్ ఓకే ఏటీ ప్లస్ ఏటీ ఇంకేముంది ఇక్కడ ఏ ఉంది 2u ప్లస్ ఏటీ బై 2. సో హాఫ్ ఏటీ స్క్వేర్. సో 2u ప్లస్ ఏటీ బై 2. మనకేం కావాలి, ఓన్లీ ఎస్ మాత్రమే కావాలి. ఎస్ టర్మ్స్ని ఎంచుకొని రిమైనింగ్ టర్మ్స్ని తీసుకొచ్చేస్తున్నాం. అంటే టీని తీసుకొచ్చేస్తే ఏమవుతుంది యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఏటీ స్క్వేర్ బై 2నే మనం ఇక్కడ ఏమని రాసుకున్నాం, మనం హాఫ్ ఏటీ స్క్వేర్ కింద రాసుకున్నాం. సో ఎస్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వచ్చింది. సో నెక్స్ట్ ఈక్వేషన్ 3. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, అది సెకండ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as, దాన్ని డిరైవ్ చేయాలి. సో ఆల్రెడీ మనకి ఈక్వేషన్ 1 నుంచి వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, అదే కదా ఈక్వేషన్ 1. దీని నుంచి మనం టీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, దీని నుంచి మనం టీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు వి మైనస్ టీ కదా కావాలి మనకి, వి మైనస్ యూ ఈక్వల్ టు ఏటీ. ఏం కావాలి మనకి టీ ఒకటే కావాలి ప్రస్తుతానికి. సో టీ ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నాం వి మైనస్ యూ బై ఏ. సో టీ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి వి మైనస్ యూ బై ఏ వచ్చింది. సో ఇప్పుడు ఈ టీని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనకి ఏమొచ్చింది టీ ఈక్వల్ టు వి మైనస్ యూ బై ఏ వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం తీసుకున్నాం టీ ఈక్వల్ టు వి మైనస్ యూ బై ఏ అని తీసుకున్నాం. ఆల్రెడీ మనకి యావరేజ్ వెలాసిటీస్ని ఈక్వల్ చేయడం వల్ల ఏమొచ్చింది మనకి ఈక్వేషన్ ఎస్ బై టీ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై 2. దీని ముందు చూసుకున్నది మనం. సో ఎస్ బై టీ ఈక్వల్ టు ఏమొచ్చింది వి ప్లస్ యూ బై 2. ఆల్రెడీ ఇక్కడ మనకి టీ ఈక్వల్ టు వచ్చింది కదా వి మైనస్ యూ బై ఏ. సో ఇప్పుడు ఈ టీని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మనకి కావాల్సిన ఈక్వేషన్ 3 అనేది వస్తుంది. సో ఇది ఎలా వచ్చింది, యావరేజ్ వెలాసిటీస్ని ఈక్వేట్ చేసాం కదా. యావరేజ్ వెలాసిటీ యొక్క ఫార్ములా మనం ఫ్రమ్ డయాగ్రామ్, ఇప్పుడు తీసుకున్న డయాగ్రామ్ నుంచి వచ్చిన యావరేజ్ వెలాసిటీ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. దాన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఆ ఈక్వేషన్ 2లో మనకు ఇప్పుడు వచ్చిన టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ బై టీ ఈక్వల్ టు ఏముంది వి ప్లస్ యూ బై 2. సో ఎస్ బై టీ అంటే ఏమొచ్చింది వి మైనస్ యూ బై ఏ, వి మైనస్ యూ బై ఏ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై 2. సో మనకి ఎస్ ఒకటి ఇటు సైడ్ ఉంచుకొని రిమైనింగ్ టర్మ్ని ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుద్ది ఎస్ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై 2 ఇంటూ వి మైనస్ యూ బై ఏ. సో ఎస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు వి ప్లస్ యూ ఇంటూ వి మైనస్ యూ. న్యూమినేటర్ని న్యూమినేటర్తో డినామినేటర్తో మనం మల్టిప్లై చేయొచ్చు కదా రెండు ఫ్రాక్షన్స్ మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు. సో వి ప్లస్ యూ ఇంటూ వి మైనస్ యూ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏబి ప్లస్లో ఏమున్నాయి మనకి యూవీలు ఉన్నాయి. సో వీటిని వి ప్లస్ యూ ఇంటూ వి మైనస్ యూని ఏం రాసుకోవచ్చు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. కింద డినామినేటర్లో ఏముంది 2 ఇంటూ ఏ. 2 ఇంటూ ఏ ఏమవుతుంది 2a. మనకేం కావాలి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ కావాలి. సో 2a నటు తీసుకొచ్చేయండి 2as
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 2as. సో ఈక్వేషన్ 3 వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఫస్ట్ మనం యాక్సిలరేషన్ దగ్గర నుంచి మనం ఈక్వేషన్ 1ని డిరైవ్ చేసాం. ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వచ్చింది. ఫ్రమ్ యాక్సిలరేషన్ డెఫినేషన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేసాం, యావరేజ్ వెలాసిటీస్ ఏమొచ్చినాయో ఫైండ్ అవుట్ చేసాం. ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి యావరేజ్ వెలాసిటీ ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఫ్రమ్ ఫార్ములా నుంచి యావరేజ్ వెలాసిటీ s/t, డయాగ్రామ్ నుంచి యావరేజ్ వెలాసిటీ v ప్లస్ u/2. ఆ రెండింటిని ఈక్వేట్ చేసి మనం సెకండ్ ఈక్వేషన్ని డిరైవ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ టీ టర్మ్ని ఫైండ్ అవుట్ చేసాం. టీ వాల్యూ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేసాం. టీ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి v మైనస్ u/a వచ్చింది. ఆ వచ్చిన వాల్యూని మనం తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, మనకి ఆల్రెడీ యావరేజ్ వెలాసిటీస్ ఫామ్లో వచ్చింది కదా, ఈక్వేషన్ 2 అనుకున్నాం కదా దీన్ని, ఆ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, లాస్ట్ ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది. ఏంటది, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో ఇలా మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యొక్క 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇవి ఇంపార్టెంట్ అండ్ డెరివేషన్ కూడా ఇంపార్టెంట్ అమ్మా, అందరూ చదువుకోవాలి. ఈ క్వశ్చన్ చదువుకోండి మీకు నోట్స్ రాసుకున్న తర్వాత. థ్యాంక్ యూ.